హాయ్ ఫ్రెండ్స్, రమేష్ మేస్త్రి యూట్యూబ్ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఇవాళ వచ్చేసి మా కొత్త పని వచ్చేది. చూడండి, అన్ని మెట్నీళ్ళకి తీస్తున్నాము. చూడండి, ఇప్పుడు ఒక ఎల్ షేప్ దారాలు కట్టుకొని మెట్నీకి చెక్ చేస్తున్నాము. ఖచ్చితంగా మెట్నీకి రావాలంటే ఇలా కాదు ఫ్రెండ్స్. మెట్నీకి చూస్తే ఎటైనా క్రాస్ తిరిగి మెట్నీకి ఎటైనా వస్తుంది. మనకు పర్ఫెక్ట్గా మెట్నీకి రావాలంటే ఇలా చేయాల. ఒక సైడు 6 ఫీటు మార్క్ వేసుకొని, తక్కువ ఉన్న సైడు 6 ఫీట్కి మార్క్ వేసుకొని, జంపు లెంత్ ఉన్న సైడ్ వచ్చేసి, పొడవు ఎక్కువ ఉన్న సైడ్ వచ్చేసి 8 ఫీటు 8 అడుగులు మార్క్ వేసుకొని, ఇప్పుడు ఆ మార్క్కి ఈ మార్క్కి దారం టేప్ పట్టుకుంటే 10 ఫీట్ రావాలి ఫ్రెండ్స్. చూడండి, 10 ఫీటు, ఒక 10 ఫీట్ వచ్చేది. లెంత్ తక్కువ ఉన్న సైడు 6 అడుగులు కాడ మార్క్ వేసుకొని, లెంత్ ఎక్కువ ఉన్న సైడు 8 అడుగులు కాడ మార్క్ వేసుకొని, క్రాసింగ్ టేప్ చెక్ చేస్తే 10 ఫీట్ రావాలి ఫ్రెండ్స్. అలా వస్తే ఖచ్చితంగా మూలమట్టానికి ఉన్నట్టు సైటు బిల్డింగు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు సైట్ కొలత వచ్చేసి లోపల ఒక సైడు 22 అడుగులు ఉంది. ఉత్తరం దక్షిణం 22 అడుగులు. తూర్పు పరమడ వచ్చేసి, చూడండి ఫ్రెండ్స్, తూర్పు పరమడ వచ్చేసి 38 అడుగుల 1 ఇంచు ఉన్నది. ఉత్తరం దక్షిణం 22 అడుగులు, తూర్పు పరమణ 38 అడుగులు. ఫ్లాట్ మొత్తం సైజు వచ్చేసి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్. ఇదంతా డబుల్ బెడ్రూము, డబుల్ బాత్రూము, హాలు, కిచెన్ అంతా వస్తుంది. చూడండి సార్, ఈశాన్య మూలకు వచ్చాక 2 ఇంచులు పెంచాము ఫ్రెండ్స్. చూడండి, మొత్తం దారాలన్నీ కట్టేసుకున్నాము ఫ్లాట్ అంతా. చూడండి, 12 పిల్లర్స్ వస్తాయి మొత్తం. చూడండి, అంతా కట్టేసుకున్నాము అన్నీ నీట్గా. మెట్నీకి క్రాసింగ్లు మొత్తం చెక్ చేసుకున్నాము. కొలతలు అన్నీ తీసుకున్నాము. బెడ్రూమ్ల కొలతలు అన్నీ మొత్తం అంతా రెడీ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ముగ్గు వేయాలి.